బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు సాధారణ బెయిల్ కూడా లభించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, అల్లు అర్జున్కి భారీ ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ నాంపల్లి కోర్టు ఆయనకు 50,000 పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మన దగ్గర అడ్వకేట్ అమర్ గారు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటే చాలా మలుపులు తిరిగింది, అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు ఈయనకు బెయిల్ వచ్చింది అల్లు అర్జున్కి. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు స్క్వాష్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అంటే కేసు కొట్టేయాలి, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, నాకు ఈ శిక్షణ వర్తించదు అనేటువంటి ఫస్ట్ అల్లు అర్జున్ తరఫున హైకోర్టులో వేసినటువంటి స్క్వాష్ పిటిషన్. దాంట్లో హైకోర్టు ఏం చేసింది అంటే మధ్యంతర 4 వారాలకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ మాత్రమే బెయిల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, మన రెగ్యులర్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు. నాంపల్లి కోర్టులో, క్రిమినల్ కోర్టులో బెయిల్ మూవ్ చేసుకున్నారు. కాబట్టి ఎలాంటి కండిషన్స్ పెట్టారు? ఇవాళ 50,000కి 2 పూచికత్తులతోటి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సెకండ్ ఎడిషన్ ఎంఎస్జీ తీర్పియడం జరిగింది. అది అంటే ఇందులో కూడా ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా, అటు అల్లు అర్జున్ కావచ్చు, ఇటు పోలీసులకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి? అంటే ఏం లేదండి, వాళ్ళు ఏదైతే పెట్టారో ఆ కేసు అతనికి వర్తించదు, ఇతనికి సంబంధించి A11గా ఉన్నాడు, ఇతనికి అతనికి సంబంధించినటువంటి కానే కాదు అనేటువంటిది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్తున్నట్టు అల్లు అర్జున్ న్యాయవాదులు చెప్తున్నటువంటి విషయము. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే న్యాయస్థానం సంతృప్తి చెందింది. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంది. కాబట్టి ఇప్పుడు 50,000 పూచికత్తులతోటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అల్లు అర్జున్తో పాటు మొత్తం 18 మంది ఉన్నారు ఇందులో. ఈయనకు వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా అంటే వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఏమని కూడా బెయిల్ కోసం అప్లై చేశారు. రైట్ సార్, అంటే మన దగ్గర అడ్వకేట్ గారు ఉన్నారు. అసలు ఎట్లా చూడొచ్చు అంటే అల్లు అర్జున్ కేసు విషయంలో A18 వరకు ఉన్నారు, ఈయనకొకరికి A11 ఉన్న వారికి బెయిల్ వచ్చింది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో అనుకోవచ్చు. లేదండి, బెయిల్ ఈ సెక్షన్స్లో, ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్లో ఎవరికైనా సరే 1 వీక్ లోపల బెయిల్ అలౌ చేస్తారు మ్యాక్సిమం. అంటే సరైన అడ్వకేట్లను తీసుకొని మనము రిమాండ్ రిపోర్ట్ తీసుకొని బెయిల్ని కనుక మనము ఛాలెంజ్ చేస్తూ బెయిల్ కావాలని మనకి అప్పీల్ చేస్తే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ గారికి కూడా ఇందులో బెయిల్ రావడం జరిగింది. దీన్ని మనము బెయిల్ వచ్చింది లేకపోతే ఇతను నేరం చేశాడా నేరం చేయకపోలేదా అనే దానికంటే కూడా దీన్ని ఎలా ఆలోచించాలంటే, మేము మొదట్లో ఒకటి ఆలోచించి చెప్పాము. 105 అనేది ఇతను అభివాదం చేయడానికి వెళ్ళాడని అన్నాం. యాక్చువల్గా సినిమా చూడటానికి వెళ్ళారు, దాంతోపాటు అక్కడ అభివాదం చేశాడు, ర్యాలీ చేశారని పోలీసు వాళ్ళు రిమాండ్ డైరీలో రాసుకొచ్చారు అన్ని వివరంగా. ప్లస్ దాంతోపాటు సప్లిమెంటరీగా వాళ్ళు కొన్ని వీడియోలు కూడా పంపించారు. ఆ క్రౌడ్ ఉన్నప్పుడు ఆమెకు జరిగింది, పోలీసు వాళ్ళు ఆమెకి శరీరం మర్దన చేసినాయి, ఇవన్నీ చూపించారు. దీనివల్ల ఏమవుతుందని అంటే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ 105 కానీ 118 క్లాస్ 1 అనేది కరెక్ట్గా ఫుల్ఫిల్ అయింది. మేము మొదట్లో అపోజ్ చేసినాం. అలాగే ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం బెయిల్ కూడా క్యాజువల్గా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బెయిల్ రావడం జరిగింది. 2 ష్యూరిటీస్ చెప్పారు, అంటే 50 lakhs 2 persons విత్ 2 ష్యూరిటీస్ అని చెప్పారు. ఆ 2 ష్యూరిటీస్ వాళ్ళు చేస్తారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే, సెక్షన్ పరంగా నువ్వు శిక్షార్హుడు అవుతావా కాదా అనకుండా ఒక చట్టం వచ్చి నిన్ను ప్రశ్నించేంత వరకు కూడా నీ వ్యవహార శైలి మనం ఇలా ఉందా అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు, నీకు ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. అలా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు హీరోగా మీరు ముందుగానే స్పందించి ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక అమౌంట్ వాళ్ళకి మీరు ఆఫర్ చేసి ఇచ్చేసి బాధగా ఉంది, ఇలా జరగకూడదు, నా వల్ల తప్పు జరుగుంటే క్షమించాలి ప్రేక్షకులందరూ అని చెప్పి ఒక అపాలజైజ్గా ముందుకు పోతే సమాజం కానీ చట్టం కానీ ఇలా రివోల్ట్ అయ్యే అవకాశం ఉండదు. యాజ్ యూజువల్గా ఆలోచించుకొని పోతారు. అవన్నీ లేకపోబట్టే సమాజంలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ జరిగిన దాంట్లో నువ్వు లాభం పొందుతున్నావు ప్రత్యక్షంగా వాళ్ళ ద్వారా. ఆ విధంగా నువ్వు లాభం పొందుతున్నావు కాబట్టి లాభం పొందినప్పుడు నువ్వు కనీసం వీటన్నింటిని దృష్టిలోకి పరిగణలోకి తీసుకోవాలి కదా, అలా సంబంధం లేకుండా వెళ్ళకూడదు కదా అనే ఉద్దేశంతో ఈరోజు సమాజం చూస్తుంది. ఈ కేసు కంటిన్యూ అవుతుంది. ఛార్జ్షీట్ వేసేంతవరకు, ఛార్జ్షీట్ వేసినాక కూడా కేసుకు రావాల్సి ఉంటుంది. లాస్ట్లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు చెప్తారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఆ కేసు అనేది అక్విటల్ అవుతుందండి. అక్విటల్ అవటం కానీ లేకపోతే అందులో మనకు శిక్ష పడతాం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో లాస్ట్ వరకు నడుస్తుంది. మినిమం ఒక 3 ఏళ్ళు నడుస్తుందండి ఈ కేసు. మిగతా వాళ్ళ పరిస్థితి మరి అందరికీ బెయిల్ వస్తుంది సార్ అప్లై చేసుకుంటే. ఎందుకంటే ప్రత్యక్షంగా ఎవరో కూడా అంటే ఒక ఇద్దరు తోసేశారని అంటున్నారు, అందులో మనం చూడలేదు రిమాండ్ రిపోర్ట్ పూర్తిగా. సో వారికి తప్ప మిగతా వారందరికీ కూడా ఈ నెలలో వచ్చేస్తుంది బెయిల్. ఆల్మోస్ట్ 1 monthలోనే ఈ బెయిల్ వచ్చేస్తుంది అందరికీ. బెయిల్ తీసుకున్నాక వాళ్ళు వాళ్ళ పరంగా ఉన్నటువంటి పాజిటివ్ ఇష్యూస్ని కోర్టు ముందు చెప్పుకొని
చట్ట పరిధిలో వాళ్ళు ఆ కేసును కొట్లాడాల్సినటువంటి అవసరం. అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు ఏ కేసులను ఊటంకిస్తూ అంటే కేస్ స్టడీస్గా ఏం చూపించారు గతంలో ఉత్తరప్రదేశ్ సంబంధించి కావచ్చు మధ్యప్రదేశ్ వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించి ఒక కేసుని వాళ్ళు చూపించారండి. ఇందులో ఆర్టికల్ 21 అనేది ఎవరెక్కడికైనా వెళ్తే దాన్ని ఆర్టికల్ 21 ప్రకారంగా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు ఉంటుంది. ఆ హక్కులో భాగంగా అతను వెళ్తాడు. అతను కూడా ఎంత హీరో అయినప్పటికీ సామాన్య మనిషి అని చెప్పడం జరిగింది. దాన్ని అక్కడ అంటే ఏదైనా ఒక జడ్జిమెంట్ చెప్పేటప్పుడు కానీ జడ్జికి కోట్ చేస్తూ ఉంటారు, పలానా దాంట్లో ఇలా జరిగింది, సో ఈ విధంగా ఇది కూడా ఉంది అని చెప్పి సిమిలర్గా ఉన్నటువంటి కేసులు చెప్తూ ఉంటారు. కేస్ స్టడీలో భాగంగా చెప్తూ ఉంటే దాన్ని కొంచెం త్వరగా అర్థం చేసుకొని అందులో గ్రావిటీ, వీళ్ళు చెప్పే గ్రావిటీ, అక్యూజ్డ్ తరపు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి గ్రావిటీని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఆ కేసుల ద్వారా ఉదాహరించిన కేసుల ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూపించారు. సో కేసు అయితే రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి అయినా సరే చట్టం ప్రశ్నించేదాకా కాకుండా కూడా మనం న్యాయం, అన్యాయం, పుణ్యం, పాపం అనేటటువంటి ఆలోచనలతో హీరో వెళ్తే ఖచ్చితంగా రియల్ లైఫ్లో హీరోగా నిలబడతారు. లేకపోతే ఇలా న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఇటు పోలీసులు కూడా వీడియోలు రిలీజ్ చేశారు. దానే విధంగా చూడొచ్చు. ఎందుకంటే కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు పోలీసులు కూడా తప్పు చేశారనుకోవచ్చా? అంటే వాళ్ళు కూడా విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఒక ఇష్యూ పబ్లిక్ డొమైన్లో బాగా నలుగుతున్నప్పుడు ఏమవుతుందని అంటే కొన్నిసార్లు జడ్జిల మీద అందరి మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూపించవచ్చు, తప్పైతే ఒక రకంగా ఏమి ఉండదు. వీళ్ళు మాట్లాడొద్దు అనేది కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని పోలీసు వాళ్ళు అపోజ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దాచిపెట్టవచ్చు కేసు గెలవడం కోసం, లేదా చూపించుకోవచ్చు. శిక్షార్హమైన నేరాలు అయితే రెండు కావు. ఇదే అంశంలో సీఎం అపోజ్ చేయనంత వరకు అక్యూజ్డ్ తరపు ఏం చేసినా సరే ఆ శిక్షార్హం కాదు. పోలీసు వాళ్ళు అపోజ్ చేస్తే వాళ్ళు ఆగిపోవాలి. ఈ అంశంలో సీఎం మాట్లాడారు అసెంబ్లీలో. దానికి కౌంటర్గా అల్లు అర్జున్ కూడా ప్రశ్న పెట్టారు. దాన్నే విధంగా చూడొచ్చు. చట్టం దృష్టిలో ఒక పక్కన ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇక అది ఏమిటంటే అతనికి అవగాహన రాహిత్యంతో వేరొకరు పెట్టినంటే నువ్వు పెట్టకపోతే నీకు నీ ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది, ఇట్లా పక్కన ఎవరైనా బుర్ర తినేవాళ్ళు ఉంటే అలాంటి వాటిని చూసి పెట్టినట్టు. అది అంతకుమించి వేరేం లేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ మాట్లాడినప్పుడు కొంచెం క్వైట్గా ఉండాలి ఎవరైనా సరే. ఉండి తర్వాత వాళ్ళ పాజిటివ్ అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారా వాటిని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. స్పాంటేనియస్గా ఇతర పొలిటీషియన్లా పెట్టాల్సినంత అవసరం అయితే ఉండదు. మరి వాళ్ళకి అంత విజ్ఞత కోల్పోయిన వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు మనం ఏం చేయగలం? అంటే సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు వెళ్ళినటువంటి సమయంలో తొక్కేసలాటలు జరిగి జనాలు చనిపోకుండా ఉండేందుకు ఇదో బెస్ట్ కేసుగా చెప్పొచ్చా? చట్టం ముందు అందరూ సమానులు అనడానికి దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక చర్చకు వచ్చింది. ఎందుకంటే గతంలో ఇదే అంశానికి సంబంధించి కొన్ని తొక్కేటలు జరిగినాయి, అయినప్పటికీ పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. ఈ కేసులో అండి ఒక ఇష్యూని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి. అక్కడ సెక్యూరిటీని కూడా పోలీసు వాళ్ళే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. వీళ్ళు కూడా కల్పించుకొని ఇప్పుడు మేము ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఒక మైక్ పర్మిషన్ తీసుకుంటాం. ఎస్ఐసిఎల్ దగ్గరికి వెళ్ళి ఒక మైక్ పర్మిషన్ 120 రూపాయలు 150 రూపాయలు కట్టి తీసుకుంటాం. ఇలా సినిమా రిలీజ్ వచ్చినప్పుడు హ్యూజ్ క్రౌడ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళ ద్వారా కూడా మాకు హ్యూజ్ క్రౌడ్ వస్తుంది, ఇక్కడ మేము వెళ్ళే అవకాశం ఉంటుందని వీళ్ళు కూడా కొంత అమౌంట్ పోలీస్ స్టేషన్ పేరు మీదుగా డిపాజిట్లు చేసి అవి పోలీసు వారికి ఇచ్చి వారు మరింత ఫోర్స్ని తెచ్చుకోవడానికి ఆ ఖర్చును కూడా వీళ్ళ మీద వేసి ఉండేందుకు ఇలాంటి ఏర్పాటు ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ సందర్భం. అంటే ఈ కేసు ఇంతటితో ముగిసినట్టేనా అల్లు అర్జున్ ఇంకా తదుపరి ఏముంటుంది? వెరీ క్లియర్గా చెప్తున్నా కదా సార్, బెయిల్ వచ్చింది అంతే. ఈ బెయిల్లో ఆయన ఏదైనా ఇబ్బంది చేస్తే బెయిల్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. మొన్న ఆయనకు అయింది కదా, అలా కూడా ఉంటాయి. అంటే బెయిల్ అంతే. అంటే తీవ్రమైనటువంటి నేరం అయితే కాదు, కానీ అట్లని చెప్పి నేరం కాకుండా పోదనేది చట్టం దృష్టిలో ఉంది. కాబట్టి బెయిల్ తీసుకున్న వ్యక్తి కండిషన్స్కి లోబడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ బిహేవ్ యాజ్ పర్ కండిషన్స్ దెన్ పోలీస్ విల్ గోయింగ్ టు టేక్ ఏ నెసెసరీ అగెన్స్ట్ యాక్షన్ ఆన్ దెమ్ అనమాట. వాళ్ళ మీద అగెన్స్ట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ మళ్ళీ కోర్టుకు వచ్చి బెయిల్ రద్దు చేయమని వాళ్ళు మెమోలు వేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళు వన్స్ ఒక కేసు అయిన తర్వాత అందరూ పద్ధతిగా వ్యవహరిస్తారు. అప్పుడు మంచి వాళ్ళుగా వ్యవహరించడం మొదలు పెడతారు. అప్పటి నుంచి ఇదే జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అంటే ఇది అడ్వకేట్ గారు చెప్పేది. మొత్తానికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా సక్రమంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేసు విషయంలో అల్లు అర్జునే కాదు ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానులే అనే విధంగా మెలగాల్సిన అవసరం ఉందంటూ ఈ కేసును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎట్టకేలకు అల్లు అర్జున్కి ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు.
4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రెగ్యులర్ బెయిల్ ఆయనకు రానట్టు పరిస్థితి. దీంతో ఆయనకు సంబంధించిన అడ్వకేట్లు కూడా అనేక కేసుల్ని కేస్ స్టడీ చేస్తూ గతంలో జరిగినట్టు ఉత్తరప్రదేశ్ కేసు కావచ్చు, మహారాష్ట్రలో జరిగినట్టు కేసు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వాటిని కోర్టు చేసుకుంటూ ఈ విధంగా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అలా తీసుకొచ్చినట్టుగా విధంగా అడ్వకేట్లు, చాలా సీనియర్ అడ్వకేట్లు కూడా అల్లు అర్జున్కి సంబంధించి వాదనలు వినిపించారు. అటు పోలీసుల తరఫున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా గట్టి వాదనలు వినిపించారు. రెండు వైపుల నుంచి కూడా అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రముఖులైనా ఎవరైనా చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే విధంగా ఈ కేసు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినట్టుగా సంఘటనలో ఇంత తీవ్రత లేదనేది కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించారు. ఎందుకంటే గతంలో యూపీ కావచ్చు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వాదనలు కొనసాగినాయి. సుదీర్ఘ సమయం సుమారు నెలగా వస్తుంది ఇప్పటికీ. అంటే ఈ రోజుకి నెల అవుతుంది. సంధ్య థియేటర్లో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన జరిగినట్టు తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు కూడా శ్రీతేజ్కు ఇప్పటికీ కూడా ఆయన కోలుకోనట్టు పరిస్థితి. ఇప్పటికీ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆయనకు బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగింది అల్లు అర్జున్ కేసు. నా తప్పేమీ లేదంటూ ఆయన క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టులో వేశారు నన్ను తప్పించాలంటూ. అయినప్పటికీ A11గా అల్లు అర్జున్ చేశారు. ఈ కేసు మొత్తంలో 18 మంది A18 వరకు ఉన్నారు. ఇందులో సంధ్య థియేటర్ యాజమానుల నుంచి అందరినీ కూడా A18 వరకు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఇవాళ మాత్రం A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళు కూడా బెయిల్కి అప్లై చేసుకుంటే వచ్చేట అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అందరూ కూడా అంటే ఇవాళ అందరికి వచ్చేట అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇవాళ అల్లు అర్జున్కి వచ్చినటువంటి బెయిల్ విషయంలో 50,000 పూచికత్తు, దాంతోపాటు 2 ష్యూరిటీతో ఇవాళ బెయిల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన హైకోర్టు ఇచ్చినట్టుగా మధ్యంతర బెయిల్ తోటి ఇప్పుడు బయట ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ రెగ్యులర్ బెయిల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు అటు సినీ ఇండస్ట్రీ కూడా ఒకసారి చూసుకుంటే సినీ ఇండస్ట్రీ విషయంలో కూడా ఇది పెద్ద చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఎపిసోడ్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నట్టుగా సంధ్య థియేటర్ దగ్గర జరిగినట్టుగా తొక్కిసల ఆటలో జరిగినట్టుగా ఒక మహిళ ప్రాణం పోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ప్రముఖులతోటి కమాండ్ కంట్రోల్ రూమ్లో చర్చలు కూడా చేశారు. ఇక నుంచి సినిమా ప్రముఖులు కూడా మంచి సందేశాత్మకమైన సినిమాలు తీయటం పాటు బయట కూడా జనాలతో కూడా మంచిగా మెలగాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ విధంగా మెసేజ్ ఇచ్చారు చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎట్టకేలకు ఇవాళ అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నాంపల్లి కోర్టు కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. ఓటు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.